Unit-2లో 5 మార్క్స్లో సెకండ్ క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్లో ఒక మెథడ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇవ్వచ్చు, లేకపోతే క్లైరాట్స్ ఈక్వేషన్ ఇవ్వచ్చు. క్లైరాట్స్ ఈక్వేషన్ అనేది చాలా 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 సింపుల్ క్వశ్చన్. 5వ తరగతి అబ్బాయి కూడా చేసేస్తుంది ఈ క్వశ్చన్. అంత సింపుల్గా ఉంటుంది ఈ క్వశ్చన్. దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, సో సింపుల్గా మీరు ఒక జాన కూడా పట్టదు ఆన్సర్, అంత చిన్న ఆన్సర్ ఉంటుంది. చాలా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? సరే, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు మనం కొత్తగా ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అనే యాప్ ఉంటుంది. ప్లేస్టోర్లో సెర్చ్ చేయండి, లేదా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఎనీ సెమిస్టర్ ఎనీ సబ్జెక్ట్ మొత్తం వాటి యొక్క పీడిఎఫ్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రికార్డెడ్ క్లాసెస్ అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక సబ్జెక్ట్ మొత్తం ఎలా చదువుకోవాలనేది రికార్డెడ్ క్లాసులు తయారు చేశాం. అక్కడి నుంచి మీరు అవన్నీ తీసుకోవచ్చు. దీంతోపాటు మీకు యాప్లో రీజనింగ్ క్లాసెస్ ₹1 రీజనింగ్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను, లేదనుకుంటే కామెంట్ సెక్షన్లో కూడా వాటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్లైరాట్స్ ఈక్వేషన్ అంటే ఏంటో జాగ్రత్తగా నేర్చుకుందాం. సో చూడండి, క్లైరాట్స్ ఈక్వేషన్ అంటే ప్రాసెస్ ఎలా చేయాలి. ఫస్ట్ నీకు వాడు క్వశ్చన్ ఎలాగేమని నీకు అనవసరం రా, ఈ ఫార్ములాలోకి తెప్పించారు. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, గుణిస్తావా, ప్లస్ చేస్తావా, మైనస్ చేస్తావా నాకు అనవసరం. ఈ ఫార్ములాలోకి వచ్చేయాలి క్వశ్చన్ అనేది. తర్వాత ఇది నీకు అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకో, పి అంటే అర్థం ఎప్పుడు కూడా dy/dx అని. సో ఇలా చేసాక నువ్వేం చేయాలంటే ఇక్కడ పీలు ఉన్నాయి కదా, పీ ప్లస్లో సీలు పెట్టాను అంతే. పీ ప్లస్లో సీ పెడితే అదే జనరల్ సొల్యూషన్. సింపుల్గా ఉంది కదా, ఆన్సర్ ఇంకా సింపుల్గా ఉంటుంది. 1 మినిట్లో అయిపోద్ది ఆన్సర్. చూడు, అయిపోయింది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, y = x - a × p + p². నీకు నేను ఏంటి చెప్పాను, నువ్వు వెయిట్ చేయి, నాకు అనవసరం, ఈ ఫార్ములాలోకి తెచ్చి y సరిపోయింది. px కావాలా చూద్దాం. y = వాడు ఇచ్చింది రాశాను, గుణించరా xp - ap + p². నేను ఏ ఫార్ములోకి తేవాలి, ఈ ఫార్ములోకి తేవాలి కదా. y px సరిపోయింది. సో ఇది మొత్తాన్ని ఒక టర్మ్ కింద రాసుకో, p² - ap. ఇప్పుడు ఎలా ఉంది, y = px + f(p). సార్ ఫంక్షన్ ఎక్కడ ఉంది సార్, ఎఫ్ ఎక్కడ ఉంది సార్, నీకు అనవసరం, ఫంక్షన్ ఇక్కడ అనవసరం. ఫస్ట్ 2 టర్మ్స్ సరిపోతుంది. y = px ప్లస్ ఈ టర్మ్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y = px + f(p), విచ్ ఈజ్ క్లైరాట్స్ ఈక్వేషన్. సరే, క్లైరాట్స్ ఈక్వేషన్ వచ్చాక ఏం చేయాలి, p ప్లస్లో c పెట్టు, p = c. సో y = x, p అంటే c ప్లస్ p అంటే c² - a, p అంటే c. ఇంతేనమ్మా. y = xc ప్లస్ నువ్వు c కామన్ తీసాడు, నేను కామన్ తీయను సార్, నీ ఇష్టం, ఎక్కడితో ఆపి, నో ప్రాబ్లం. అంతే. క్లైరాట్స్ ఈక్వేషన్ నీకు ఎంత పెద్ద క్వశ్చన్ ఏమని ఇంతేనమ్మా, దీనికి మించి నువ్వు రాయాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్గా 5 మార్క్స్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో వీటికి సంబంధించిన ఫుల్ నోట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ప్రతిదీ కూడా మీకు యాప్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.